చూస్తున్నారు గదా! ఇక్కడ ఇదిగోండి ఇక్కడైతే మనకి కొంతమంది ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే నెట్‌వర్క్ కూడా అంటే ఇంటర్నెట్ కనెక్షనే అయితే మొత్తం కట్ చేసి పడేశారు. అంటే ఎవ్వరు ఈవెన్ మేము కూడా వాడడానికి లేకుండా మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కట్ చేశారు. మరి అసలు అది ఎందుకు చేశారో ఏంటి అనేది కూడా అయితే తెలియట్లేదు. అంటే ఇక్కడ విషయం ఏమన్నా బయటికి తీసుకెళ్తారనుకుంటున్నారో మరి ఏం జరిగిందో అయితే తెలీదు. పెద్దాయనా నిన్నైతే ఇక్కడ చాలా పెద్ద గొడవైతే జరిగింది గదా! ఫార్మా కంపెనీ గురించి. అవు. మరి అసలు ఆ సమయంలో మీరున్నారా అక్కడ? నేను లేదు సార్. నేను ఇవ్వలేదు. నేను లేదు. ఆ! అంటే అసలు మీరు చూడలేదా అది? నేను చూడలేదు. మరి మీ ఊరికి ఆ ఫార్మా కంపెనీ రావాలని కోరుకుంటున్నారా వద్దా? హ్మ్. ఉండే భూములోళ్ళు పోతారేమో గానీ మాకు భూములు లేవు. ఆ! ఏం లేవు. ఒకవేళ వస్తే మరి అంటే ఎలా భావిస్తున్నారు? కొంతమంది ఏమంటున్నారంటే అది రావటం వల్ల మా ఊరికి గూడా నష్టం అంటే మిగతా పొలాల వారికి గూడా నష్టం జరుగుతుందని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి? దానికి వాళ్ళకి తెలుసు సార్ భూమోళ్ళకి. మాకైతే భూములు లేవు. ఏం లేవు. మేమేమేం చేస్తాం. హ్మ్. అది సార్. అంటే అయితే రావాలని కోరుకుంటున్నారా? వద్దని కోరుకుంటున్నారా? పడితే మంచిదే. హ్మ్. 10 మందికి ఉద్యోగాలు దొరికితే మంచిది. హ్మ్. అంతే మీరైతే సార్. రావాలని కోరుకుంటున్నారు. అంతే సార్. అసలా అసలు ఇళ్ళన్నీ కూడా చాలా వరకు తాళాలేసి అసలు జనాలైనే కనపడకుండా అయితే ఉన్నారు. ఎవరో ఇదిగోండి చూసుకోవచ్చు చిన్న పిల్లలైతే ఉన్నారు. అది కూడా ఎక్కడో అంటే 10 ఇల్లు ఉంటే 2 ఇల్లు, 3 ఇల్లు అలాగే కనిపిస్తున్నారే తప్ప ఎక్కడ కంప్లీట్ ఇల్లు మొత్తం జనాలైతే ఎక్కడ కనిపించట్లేదు. అది కూడా జనాలు కనిపించినా కూడా అసలు మాట్లాడాలంటే చాలా వరకు భయపడుతున్నారు. అది ఏంటంటే నిన్న ఏదో తెలియకుండా జరిగిపోయింది. అసలు మాకైతే అసలు వచ్చింది కలెక్టరా? ఇంకెవరా? అని అయితే మాకెవ్వరికి తెలీదు. ఏదో ఆ టైంలో అలా జరిగిపోయిందే తప్పితే మా భూములు పోతున్నాయి అనే భయంతో, బాధతో చేసామే తప్ప ఎవరిని కావాలని చేయలేదని అయితే వాళ్ళు వాపోతూ ఉన్నారు. అందుకే ఇప్పుడైతే చాలా భయపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు ఊర్లో యూత్ అనేవాళ్ళు కూడా కనపట్లేదు. మరి అంటే ఇంట్లో వాళ్ళేమన్నా భయంతో వాళ్ళని ఇంట్లో నుంచి రానియకపోవటమో ఏం జరిగిందో తెలీదు గానీ అమ్మ నిన్నైతే ఇక్కడ ఫార్మా కంపెనీ గురించి నిన్న గొడవైతే జరిగింది గదా! మరి ఏమనుకుంటున్నారమ్మా దాని గురించి? ఏమో నేను ఊరెళ్ళానండి. ఈరోజే వచ్చాను. అంటే కాదు చూసుకుంటే చాలా మంది అదే సమాధానం చెప్తున్నారు. అంటే ఊరెళ్ళాము మేము ఈ రోజే వచ్చాం మాకు తెలీదనేది సమాధానం చెప్తున్నారు. వచ్చినా నేను. మరి ఇంకా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇదొచ్చేసి మీ ఊరి సమస్య. అంటే ఒక్క ఇంటి సమస్య కాదు ఇది ఊరి సమస్య. మరి ఏమనుకుంటున్నారు? గొడవ అయితే అయ్యింది. హ్మ్. కానీ ఎవరు అనుకున్నారో ఏందో గానీ గొడవలైతే అంటే అయినాయి. ఇప్పుడు ఇది ఒక ఇంటి సమస్య అయ్యుండుంటే మీరు మాట్లాడకపోయినా పర్లేదు, వేరే వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు. ఇది ఊరి సమస్య. మరి అంటే ఇప్పుడు కంపెనీ రావటం వల్ల ఈ జనరేషన్ ఇప్పుడున్న పిల్లలందరికీ ఉద్యోగాలు గూడా వస్తాయి గదా! మరి ఏమో తెలియదండి నాకు ఇగ. హ్మ్. రాకుంటే బాగుంటదని అనుకుంటున్నా. హ్మ్. మొత్తానికైతే రావద్దని అనుకుంటున్నారు. ఓకే. అయితే మొత్తానికి చూసుకుంటే చాలా వరకైతే మాట్లాడడానికి గూడా భయపడుతున్నారు. అంటే ఏం చెప్పినా గానీ, ఏం అడిగినా గానీ మేము ఈరోజే ఊరు నుంచి వచ్చాం. మనం ఇందాక కూడా చూసుకోవచ్చు. చాలామంది మేము ఇప్పుడే ఊరు నుంచి వచ్చాం. ఈరోజే మాకు నిన్న ఏం జరిగింది ఏం తెలీదు అని చెప్పైతే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిందేందంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఒక్కరి ఇంటి సమస్య కాదు. ఇది మొత్తం ఊరి సమస్య అనేదైతే వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే నిన్న ఆవేశంలో ఏదో చేశారు గానీ ఈరోజు ఆలోచిస్తే అరే ఎందుకు మనకి అనవసరంగా అని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటున్నారు. మరి చూడాలి. వేరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి.